ప్రస్తుతం యాసిన్ భార్య జుహేదా ఢిల్లీలోని జామామియా నగర్లో ఉంటుంది. దేశంలో జరిగిన బాంబు పేలుళ్లకు యాసిన్ భత్కల్కు లింక్ ఉంది. ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుల్లో ఒకడైన భత్కల్ 2013లో నేపాల్ సరిహద్దుల్లో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత దిల్సుఖ్ నగర్ పేలుళ్లతో సంబంధం ఉందన్న ఆరోపణలతో ట్రాన్సిట్ వారెంట్తో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తరలించారు. అప్పటి నుంచి చర్లపల్లి జైల్లోనే భత్కల్ ఉంటూ ఉన్నాడు. తాజాగా భత్కల్ ఫోన్ సంభాషణలతో నిఘా వర్గాలు మరింత అప్రమత్తమయ్యాయి. చర్లపల్లి జైల్లో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి జైలు డీజీ నరసింహ మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. మనం కూడా లైవ్ చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, చర్లపల్లి సెంట్రల్ జైలు నందు 13 మంది ఐఎస్ఐ సెక్యూరిటీ ప్రిజనర్స్ ఉన్నారు. 13 మంది ఐఎస్ఐ సెక్యూరిటీ ప్రిజనర్స్ ఉన్నారు. అందులో భక్తల్, యాసిన్ భక్తల్ అనే ఒక ప్రిజనర్ కూడా ఉన్నాడు. అతను కూడా దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడు. అతడు కూడా మన దగ్గర ఉన్నాడు. అతడు మొట్టమొదటిసారిగా మన దగ్గరికి 2013లో మన దగ్గరికి వచ్చాడు. ఆ డేట్ కూడా చెప్తాను. 24/9/2013 he was admitted in this prison. 24/9/2013 తర్వాత ఇతన్ని తిహార్ జైలుకు ట్రాన్స్ఫర్ చేయడానికి అక్కడ వేరే కేసు నుండి అక్కడ పోయాడు. తర్వాత మన దగ్గర కూడా వచ్చాడు. ఈయనతో పాటు ఇంకా వేరే ముద్దాయిలు కూడా ఉంటారు, 4, మొత్తం 5 ఈ ముద్దాయిలు. ఈ యొక్క కేసులో 5 ముద్దాయిలు అన్నమాట. ఇతను పర్మనెంట్ ఎక్కడ మనకు 16-11 నుంచి ఇక్కడ ఉన్నాడు కదా. మనకు 16-11-2014 నుంచి కంటిన్యూగా 16-11-2014 నుంచి కంటిన్యూస్లీ he has been lodged in this prison. Number 2. Number 3, allegation. ఇప్పుడు వచ్చిన అలిగేషన్ ఉంది కదా, ఆరోపణ ఏంటిదంటే అతను సెల్ ఫోన్ వాడుతున్నాడు, జైల్లో సెల్ ఫోన్ వాడుతున్నాడు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు, ఇంకా రకరకాల విషయాలు మాట్లాడుతున్నాడు అనే విషయము మనకు పబ్లిక్ తెలిసింది, సొసైటీకి పోయింది మెసేజ్. కానీ జైల్లో ఎలాంటి సెల్ ఫోన్ వాడతలేడు, అతను ఎలాంటి సెల్ ఫోన్ కూడా వాడతలేడు. జైల్లో సెల్ ఫోన్ నుంచి ఆయన కుటుంబ సభ్యులకు మాట్లాడతలేడు. కానీ మా దగ్గర ప్రిజన్ డిపార్ట్మెంటు మేము ల్యాండ్లైన్ టెలిఫోన్ ఫెసిలిటీ ఉంది. ప్రిజన్ డిపార్ట్మెంటు ల్యాండ్లైన్ టెలిఫోన్ ఫెసిలిటీ అందరి ఖైదీలకు ఆ యొక్క సౌకర్యాన్ని ఏర్పాటు చేసినాము. అయితే ఆ యొక్క లైన్ సిస్టమ్ కూడా, ఈ టెలిఫోన్ లైన్ సిస్టమ్ కూడా ఈ యాసిన్ భక్తల్కు ఇక్కడ సూపరింటెండెంట్ కానీ అధికారులు కానీ రిజెక్ట్ చేశారు. ఆ అవకాశాన్ని కూడా ముందు ఇవ్వలేదు. తర్వాత వారి ఆ ముద్ద ఏం చేశాడంటే ఆనరబుల్ కోర్ట్ని అప్రోచ్ అయ్యాడు. ఆనరబుల్ కోర్ట్ ఏ కోర్ట్ అంటే కోర్టు గురించి చెప్తాను. ఫస్ట్ అడిషనల్ MSJ, ఫస్ట్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జ్ అప్రోచ్ అయితే ఫస్ట్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జ్ ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఫస్ట్ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జ్ హైదరాబాద్ ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఏ రోజు అంటే 18/2/2015 రోజు అతనికి జైల్లో ఉండే టెలిఫోన్ ఫెసిలిటీ, ఆ రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది మనకు. ఆ యొక్క సౌకర్యాన్ని కూడా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి అవకాశాన్ని ఇవ్వండి ఈ ఆనరబుల్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జ్ ఆదేశాలు జారీ చేసింది. అది సూపరింటెండెంట్ గారి సమక్షంలో ఇవ్వమని. అదేవిధంగా ఇతను టెలిఫోన్ ఫెసిలిటీ, ఈ యొక్క ల్యాండ్లైన్ సిస్టమ్ టెలిఫోన్ ఫెసిలిటీ ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది, ఎందుకంటే నేషనల్ సెన్సేషనల్ ఇన్సిడెంట్ కాబట్టి, యాంటీ నేషనల్స్ కాబట్టి మేము కూడా సెక్యూరిటీ వింగ్స్, దేశంలో ఉండే సెక్యూరిటీ వింగ్స్ ఉంటాయి కదా, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఇంకా అదర్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్, అదర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని వాళ్ళని సంప్రదించిన తర్వాత వాళ్ళు క్లియర్ చేసిన తర్వాతనే అవన్నీ వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత మా సూపరింటెండెంట్ కానీ ఇతర అధికారులు కానీ అనుమతి ఇచ్చారు. మెట్రోపాలిటన్ ఆదేశాలనుసారంగా అప్పటి నుంచి మాట్లాడుతున్నాడు. దీని యొక్క కాల్ పరిధి ఏంటంటే, ఈ యొక్క కాల్ పరిధి 5 నిమిషాలు మాత్రమే. 5 నిమిషాల తర్వాత ఎవరు మాట్లాడినా ఐఎస్ఐ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఎవరు మాట్లాడినా 5 నిమిషాలు కాగానే ఆటోమేటిక్ డిస్కనెక్ట్ అయిపోతుంది.
వారంలో 2 సార్లు ఈ అవకాశాన్ని మా దగ్గర ఇవ్వడం జరుగుతున్నది. ఇది ఇప్పుడు ఈయన బహుశా మాట్లాడిన సార్లన్నీ కూడా ఆ రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది. రికార్డింగ్ ఫెసిలిటీ కూడా నేను కూడా దాన్ని ఇప్పుడు వరకు కొంతవరకు చూశాను. రికార్డింగ్ ఫెసిలిటీలో వాళ్ళ మదర్తో మాట్లాడడం, ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడేది నేను ఒక 8 కాల్స్ చెక్ చేశాను. ఎయిర్ ఫోన్ ద్వారా చెక్ చేస్తే అది మిక్చర్ ఆఫ్ లాంగ్వేజ్, అరబిక్ అండ్ ఉర్దూ లాంగ్వేజ్ ఉంది నేను మాట్లాడేది. ఇంకా దాన్ని అంతా పెన్ డ్రైవ్లో తీసుకున్నాను. దాన్ని కూడా మేము పరిశీలిస్తాము. సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమన్నా దేశ సమగ్రతకు ఏదన్నా ఎటువంటిదన్నా ఉంటే దాన్ని పరిశీలిస్తారు బయట ఉండే సెక్యూరిటీ ఏజెన్సీ వారు. ఓకే ఆర్ యూ క్లియర్ నౌ? నేను ఆయన కాల్స్ మాట్లాడిన దాంట్లో దాదాపు అన్ని కాల్స్ కూడా పరిశీలించింది ఏంటంటే నేను విన్నది ఇప్పటిదాకా దాదాపు 1 అవర్ కాల్స్ అన్ని కూడా నా చెవుకి ఇయర్ ఫోన్ పెట్టుకొని రికార్డ్, ఇంకా కొన్ని కాల్స్ వినవలసి ఉంది. అటువంటిది ఏం జరగలేదు, నా దృష్టి కూడా రాలేదు. నేను పెన్ డ్రైవ్లో కూడా తీసుకున్నాను. పర్సనల్ కూడా నేను మళ్ళా పోయి నా యొక్క కంప్యూటర్లో చూస్తాను. ఓకే ఎస్ ఐ విల్ కమ్ టు ద పాయింట్. ఇప్పుడే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అథారిటీకి సంబంధించిన ఒక డిఎస్పీ గారితో మాట్లాడాను. ఏమండి ఏదో మెసేజ్ ఉంది మాకు, ఇదేమన్నా ఉందంటే మా దగ్గర జరగలేదని చెప్పారు. వాళ్ళు మా దగ్గర జరగలేదు అని ఆ డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఇంకా ఉన్నతాధికారులు ఎవరంటే వాళ్ళు కూడా మాకు అందుబాటులో రాలేదు, మాట్లాడడం జరిగింది. ఎటువంటిది కూడా వాళ్ళ దగ్గర రాలేదన్న. పూర్తిగా రికార్డ్ చేసింది ఐబీ లీక్ చేసిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. ఇది ఐబీ ఇప్పటి వరకు మా దగ్గర రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది. ఆ రికార్డింగ్ ఫెసిలిటీ మేము పెన్ డ్రైవ్లో కూడా తీసుకున్నాను, నేను కూడా విన్నాను. ఇంకా నా కాన్ఫిడెన్షియల్ ఆఫీసర్ కూడా చెక్ చేస్తున్నాడు. 1-2 కాల్స్ ఉన్నాయి, ఇప్పటివరకు ఏమి లేదు అందులో. 27 కాల్స్, 27 into 5 minutes. ఓన్లీ 2 నెంబర్స్. ఆ 2 నెంబర్స్ కూడా ఎవరంటే భార్య అండ్ మదర్. ఒకటి జహానా, ఒకటి రెహానా, జైదా రెహానా, ఆ పేర్లు విన్నాయి. నాకైతే నేను విన్నాను 7 కాల్స్ నేను పర్సనల్గా విన్నాను. మిగతా అన్ని కూడా సెర్చ్ చేస్తాము. ఉంటే ఖచ్చితంగా మీకు చెప్తాము. ఇంకా ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి. ఉంటే టైం తీసుకుంటుంది కదా సెర్చ్, అందులో అయితే లేవు. నేను 7 కాల్స్. ఓకే ఇక్కడేనండి. ఇప్పుడు ఆల్రెడీ చేశారు, ఏం రాలేదు ఇంకా. ఇప్పుడు ఏదైనా కాల్ అటువంటిది ఉంటే ఒక కాన్ఫిడెన్షియల్ ఆఫీసర్ ఈజ్ ఆన్ ద జాబ్. అటువంటి సిరియా కానీ బయటికి పోతాను కాల్స్ ఇమ్మీడియట్ నా దగ్గర రమ్మన్నా, ఇంతవరకు రాలేదు. ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ అయిపోయినాయి మా దగ్గర, ఆల్మోస్ట్ చేస్తున్నారు, వేరే ఆఫీసర్ ఇస్తున్నారు. ఎస్, జైలుకు ఈ యొక్క పరిణామంలో ఐఎస్ఐ మా దగ్గర బంధించబడ్డారు. కాబట్టి ఈ దృష్టిలో ఈరోజు నేను అధికారులకు ఎవరికి కూడా చెప్పకుండా నాకు ఫోన్ ద్వారా మీ పేపర్ ద్వారా మెసేజ్లు వస్తున్నాయి. సడన్ సర్ప్రైజ్ వచ్చి అలారం పరేడ్ చేసి నేను సపరేట్ టీంని వివిధ ప్రాంతాలను తీసుకొచ్చి సెర్చ్ చేయించాను. ఎలాంటి ఐఎస్ఐ బ్యారక్లు కానీ మిగతా నాకు డౌట్ ఉన్న బ్యారక్లు అన్నింటిలో చేయించాను. ఇంతవరకు ఎలాంటి ప్రొహిబిటెడ్ సెల్ కానీ ఏది కానీ మాకు లభ్యం కాలేదు. ఎస్, దీనికి అడిషనల్ ఫోర్స్ ఇస్తాం. కొంత సెక్యూరిటీ పరంగా మేము డీజీపీ గారితో మా డీజీ గారు వచ్చిన తర్వాత డీజీపీ గారితో మాట్లాడతాము. అడిషనల్ డీజీ లాండర్ గారితో మాట్లాడి అడిషనల్ పోలీస్ ఫోర్స్ కూడా ఇక్కడ డిప్లాయ్ చేయమని కూడా చెప్తాము. అడిషనల్ సపరేట్ ఖచ్చితంగా ఈరోజు పెంచాను. ఎందుకంటే ఒక ఆయన బ్యారక్ కాదు, ఐఏఎస్లు ఆయనతో పాటు ఎంతమంది ఉన్నారు అక్కడ? 13 మంది ఉన్నారు. అందరికీ ఇప్పుడున్న సెక్యూరిటీ సిస్టమ్కు, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ప్రజెంట్ సెక్యూరిటీకి ఇంకా కొంత అదనంగా యాడ్ చేశాం. ఖచ్చితంగా పెంచాలి. మాకు రాలేదు, మాకు ఎటువంటిది రాలేదు. ఇప్పుడు సెక్యూరిటీని ప్రెసెంట్గా ప్రిజన్ గార్డ్ని ఇప్పుడు అక్కడ ఉన్న 2 మేము డబుల్ చేసుకుంటాం.
సార్ రెండు పాకిస్తాన్ కూడా కాల్స్ మాట్లాడినట్టు ఇక్కడ 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 ఓకే ట్రై చేశారు అన్నయ్య వాళ్ళ సమక్షంలో ఇక్కడ 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 కలవలేదు పాకిస్తాన్ ఎస్ అది చెప్పు అది మా దృష్టికి రాలేదు. అటువంటిది ఏది ఉన్నా దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా ఆ కాల్స్ అవన్నీ కూడా మేము పర్టికులర్స్ కూడా ఫర్నిష్ చేస్తున్నారు మా దగ్గర నుంచి. తీసుకున్నారు మా దగ్గర నుంచి. ఇప్పుడు నేను మాట్లాడాను, ఇప్పుడు నేను ఎన్ఐఏతో మాట్లాడాను, వారికి దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ లేదన్న. ఇప్పుడు లేదు లేదు దట్ క్వశ్చన్ ఒకప్పుడు ముచ్చట ప్రాచీన సింధులో నాగరికత గురించి వద్దు, మనం ఈ రోజు గురించి మాట్లాడదాం. ఈ రోజు సెన్సేషన్ టాపిక్ మీరు అడుగుతున్నారు. ఇప్పుడు నేను వచ్చి వారమైంది. ఈ రోజు సడన్ సర్ప్రైజ్ చేశాను, ఏమీ లేవు. చెర్లపల్లికి ఎట్లా ఉందంటే, ఇప్పుడు చెర్లపల్లి ఇప్పుడు నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను ఒకటి చెప్తాను. చెర్లపల్లి జైల్లో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను 200 మంది భోజనములు నిరాకరించారు, నాసి రకమైన భోజనాలు సప్లై చేస్తున్నారు. ఇక్కడ ఉన్న అధికారులకు ఇమీడియట్ సంప్రదించారు. అటువంటి నిరసన లేదు, ఏమి లేదు. 200 మంది రాశారు పేపర్లు, నేను చూశాను కదా. రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపణ చేశాడు, ఒక కాలు 25 రూపాయలు మీ వాళ్ళు వసూలు చేస్తున్నారట. మామూలుగా సన్న బియ్యం పెడుతున్నారట. కరెక్టే, 5 minutes కాల్ 20 రూపీస్ అఫీషియల్. అది ఎందుకంటే ప్రైవేట్ది, దిపిజా టెలికామ్ సిస్టమ్. నిమిషమే 20 రూపీస్. రికార్డింగ్ సిస్టమ్ 20 రూపీస్. సాఫ్ట్వేర్ డెవలప్ చేసి కాబట్టి 5 నిమిషాలకు 20 రూపీస్. నిమిషం నో 5 నిమిషాలు లేదు లేదు. అటు డిఐజీ కేశవ నాయుడు ఎందుకు వచ్చాడంటే, ఆయన వరంగల్ రేంజ్ డిఐజీ. ఇక్కడ ఒక ఎంక్వైరీ ఉంది, ఒక చిన్న ఎంక్వైరీ గురించి వచ్చారు. వస్తే వారు ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోయారు. ఆయన వచ్చినప్పుడు ఎవరు కూడా లేదు, ఎటువంటిది లేదు. 100కి 100 వాళ్ళు సత్యము, యథార్థము. ఫస్ట్ కంప్లీట్ లెట్ హిమ్ కమ్. అడ్వకేట్స్ ఇంకా ఎవరెవరు ఫ్యామిలీ మెంబర్స్? బ్రదర్ ఇంకా అడ్వకేట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఒక బ్రదర్ వచ్చేవాడు. ఓకే ఓకే, I'll tell you. Hindi ज़्यादा जान. Okay. First I'll come. I'll mixture both languages. Oh, Hindi and English. Okay. Then it's okay. Okay. పాకిస్తాన్కు 2 కాల్స్ వెళ్ళాయి అనేది లేదు. ఉంటే అటువంటిది ఏమైనా ఉంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఫోన్లతో మాట్లాడే సందర్భాల్లో వాటికి సంబంధించి శాఖాపరమైన దర్యాప్తు కూడా చేసిందన్నారు. హై సెక్యూరిటీ బ్యారక్ లో వచ్చినారు, దీనికి సంబంధించి ఎవరు అతనికి ఫోన్లో మాట్లాడించే అవకాశం లేదు. 100కి 100 వాళ్ళు లేదు. ఎందుకంటే హై సెక్యూరిటీ ప్రిజనర్ తోని ఎవరన్నా మాట్లాడడానికి మీ అలిగేషన్, మా సిబ్బంది కానీ అధికారులు మాట్లాడడానికి మాట్లాడించడానికి ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా తెలుస్తుంది. వాళ్ళు తిరిగి మళ్ళీ జైలుకి రావాల్సి వస్తుంది. అది ఆ పని ఎవరు చేయడు. ఓకే. ఏంటండి కోర్టు అనేది రిమాండ్ ఎక్స్టెన్షన్ అనేది ఎవ్రీ 14 days. ఓకే, లెట్ దెమ్ కంప్లీట్. ఓకే. దాడులకు ఎక్కడ ఇప్పుడు ఈ సంఘటన ఒకరోజు సడన్ ఆ రోజు సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు 2011లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అటువంటిది ఎప్పుడు కూడా జరగలేదు మన దగ్గర. ఓకే. ఓవర్ ప్లీజ్. తెలుగు ఛానల్స్ అందరికండి. నో అందరికి ఎస్టీడీ మాత్రమే.
ఐఎస్డి అనేది లేదు. వెరీ క్లియర్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్. ఐఎస్డి కనెక్షన్ ఇక్కడ ఉన్నది. ఇన్కమింగ్ కాల్ రావడానికి ఏమైనా స్కోప్ ఉందా? ఇన్కమింగ్ ఇవ్వరు కదా, ఇన్కమింగ్ ఇవ్వము. ఇన్కమింగ్ అనేది లేదు. ఐఎస్డి ఫెసిలిటీ లేదు, ఓన్లీ ఎస్టీడీ ఫెసిలిటీ. ఓకే ఓకే, వెల్కమ్. సెల్ ఫోన్ ద్వారా ఏమన్నా ఉన్నాయండి, యాక్సెస్ ఎందుకు లేవు? ఖచ్చితంగా యాక్సెస్ ఉన్నాయి. ఇటువంటి సెల్ ఫోన్లు వచ్చినప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఎప్పుడైనా పాత రోజులలో మీరు ఇది ఎప్పుడు 2003 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఏ జైళ్ళలో చూసినట్లయితే కన్సర్న్ సిమ్ దొరికినా వాటిపైన యాక్షన్ తీసుకున్నాము, వాటిని పరిశీలించాము. అందులో బోగస్ సిమ్ ఉంటాయి. కొన్ని పోలీస్ కేసులు కూడా వేశారు. కుషాయి కూడా పోలీస్ స్టేషన్ కూడా ఎన్నో కేసులు పెట్టారు. ఎవరండి జైలు సిబ్బంది అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి రెడ్ హ్యాండెడ్గా దొరుకుతూ వస్తుంది. ఆరోపణ వేరు, దొరకడం వేరు. లేదండి, లేదు ప్రమే ఇక్కడ ఎన్నో లేదు. ఓకే, స్టాప్ దిస్. ఓకే, क्या हुआ. ओके, here my dear friends, English. Then English, first English.